హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. సమ్మర్ వచ్చాక మ్యాంగోస్తో రెసిపీ చేయకపోతే ఎలా? ఆ స్వీట్ ట్యాంగీ ఫ్రూట్తో మన కలినరీ స్కిల్స్కి పని పెట్టాల్సిందే కదా. సమ్మర్స్లో ఫ్రెష్గా దొరికేటువంటి బాగా పండినటువంటి మ్యాంగో పల్ప్తో ఒక రిఫ్రెషింగ్ రెసిపీని తయారు చేద్దాం. ఇది మ్యాంగో లవర్స్కి మంచి రిట్రీట్ లాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం బ్రిమ్మింగ్ విత్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్తో ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: బాగా పండినటువంటి 2 మ్యాంగోస్ నుంచి పల్ప్ తీసి పెట్టుకోవాలి. ఆ గుజ్జునంతా చక్కగా మనం స్పూన్తో స్కూప్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే బాదం, పిస్తా, క్యాష్యూస్ అండ్ ఇక్కడ సేవియా, వర్మిసెల్లి అంటాం కదా, దీన్ని పాకిస్తానీ సేమియా అని కూడా అంటారు. అంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది. ప్లస్ బెల్లము, ఖచ్చితంగా బెల్లమే వాడండి. ఏ రెసిపీస్లో కూడా వీలైనంత వరకు షుగర్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో ఈ వర్మిసెల్లి ఉంది కదా, దీన్ని కొంచెం చాలా తక్కువ తీసుకోవాలి. మనకి ఒక చిన్న కప్పు సైజ్ వర్మిసెల్లిని కొంచెం నెయ్యి వేసి అలా రోస్ట్ చేసుకొని దానికి 3 కప్స్ ఆఫ్ మిల్క్ పోసి మనము సేమియా పాయసం చేసుకుంటాం కదా, అలా సేమియా పాయసం లాగా కొంచెం సాఫ్ట్ అయితే చాలు. ఈ సేమియాకున్న ప్రత్యేకత ఏంటంటే ఇవి తొందరగా మెత్తబడతాయి. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత వాటికి సరిపోయినటువంటి బెల్లం వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని దించేసి చక్కగా చల్లార్చాలి. ఇలా చల్లార్చినటువంటి పాయసంలో కొంచెం మనము ఇలైచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే మనం పల్ప్ తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టుకున్నాము, అవన్నీ కూడా యాడ్ చేయడమే. ఇప్పుడు దీన్ని ఒక కప్లో కానీ ఒక గ్లాస్లో కానీ సర్వ్ చేసుకోవడమే. ఒక మ్యాంగోని చిన్న చిన్న పీసెస్గా కూడా కోసి పెట్టుకోండి. ఇప్పుడు సర్వ్ చేసేటప్పుడు మనము లేయర్స్గా సర్వ్ చేస్తాము. ఒక గ్లాస్లో మీరు ముందుగా ఈ పాయసాన్ని కొంచెం వేసేసి దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇక్కడ పిస్తా, క్యాష్యూస్ అండ్ బాదం నెయ్యిలో వేయించి తీసుకున్నాం కదా, అవి కొంచెం పైన యాడ్ చేయాలి. దానిపైన కట్ చేసి పెట్టుకున్నటువంటి సన్నగా కట్ చేసినటువంటి మ్యాంగో పీసెస్ని యాడ్ చేస్తూ మళ్ళీ సెకండ్ లేయర్ ఆఫ్ పాయసం వేసేసి దానిపైన మళ్ళీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు తినగలిగే కెపాసిటీని బట్టి 1 లేయర్ ఆర్ 2 లేయర్స్ ఆఫ్ పాయసం వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత దాన్ని సర్వ్ చేయడమే. అంతే, ఎంతో టేస్టీగా కూల్గా రిఫ్రెషింగ్గా ఉండేటువంటి మ్యాంగో పాయసం రెడీ అయినట్లే. మన ముందు వీడియోస్లో మనం ఎప్పుడు 4 క్వాలిటీస్ ఆఫ్ ఫుడ్ని తీసుకోవాలి అని చెప్పుకుంటూ ఉంటాము. అవి హోల్సమ్ ఫుడ్, లివింగ్ ఫుడ్, సీజనల్ అండ్ రీజనల్ ఫ్రూట్స్. అంటే సీజనల్ అంటే ఏ సీజన్లో దొరికేటువంటి ఫ్రూట్స్ ఆ సీజన్లోనే తీసుకోవాలి. అంతేకాని సీజన్ అంతా దొరికేటువంటి ఈ ఫ్రూటీ కానీ లేదా రియల్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ అస్సలు తీసుకోకండి. అన్ని రోజులు అవి షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేసి వాళ్ళు పెట్టాలి అంటే దానిలో ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో చూడండి. ఇది ఫ్రూటీ ఇంగ్రీడియంట్స్ ఒక లేబుల్. దీని వెనకల ఒకసారి గమనిస్తే మనము దీనిలో మ్యాంగో పల్ప్ వచ్చి ఓన్లీ 19% ఉంది. అంటే మిగతాదంతా ఏముంది? ఇక ఇది రియల్ ఫ్రూట్ పవర్, మ్యాంగో రిచ్ ఇన్ వైటమిన్ సి అని రాశారు. దీని వెనకాల ఇంగ్రీడియంట్స్ చూడండి, మ్యాంగో పల్ప్ వచ్చి 25% ఉంది. మిగతాదంతా షుగర్, ఎమల్సిఫైయర్స్, రెగ్యులేటర్స్, కలరింగ్ ఏజెంట్స్ అండ్ ప్రిజర్వేటివ్సే ఉంది. రియల్ ఫ్రూట్ జ్యూస్లో రియల్ ఫ్రూట్ తక్కువ, షుగర్స్ ఎక్కువ. సో ఈ ప్యాక్డ్ ఫుడ్కి దూరంగా ఉందాం. సీజన్లో దొరికేటువంటి ఫ్రూట్స్ తింటూ వాటి నుంచి వచ్చేటువంటి న్యూట్రియంట్స్ని విరివిగా పొందుదాం.